భీష్మ రోజు రోజుకి ఫుల్లు నాటీ అయిపోతున్నాడసలు. ఎక్కడా ఉండట్లేదు. సో, వాళ్ళ అమ్మమ్మ పుంటి కూర, ఇంకా తోటకూర గిల్లుతుందనమాట. ఇంగ నేను గూడా రంగంలోకి దిగేస్తానన్నట్టు లోపలున్న భీష్మ ఇంక బయటికి ఉరికొచ్చేషిండు. ఆయనను పట్టుకోలేక ఆగమాగం అయిపోతున్నాము. ఆ పుంటి కూర గిల్లిన తర్వాతకి ఉంటాయి కదండీ ఆ కాడలు. వాటితోని ఇంక ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. అక్కడ విసిరేస్తున్నాడు, ఇక్కడ విసిరేస్తున్నాడు. డ్యాడీకి ఆకుకూరలంటే చాలా ఇష్టము. సో, డైలీ ఏదో ఒక ఆకుకూర అనేది ఖచ్చితంగా ఉండాలి. పుంటి కూర అయితే మరీ స్పెషల్‌గా పప్పు చేస్తే ఇంకా సూపరుంటది. మేము ఆల్‌మోస్ట్ అన్ని రకాల ఆకుకూరలు తింటాము. ఆకుకూరలనేవి దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవాలి. ఈ కూరల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ డాక్టర్స్ కూడా మనకి చెప్తారు. సో, ఖచ్చితంగా డైలీ ఒక ఆకుకూర ఉండాలి అని. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ అండి. ఖచ్చితంగా మీరు కూడా డైలీ ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోండి. కూరనే కాదు, పప్పు కూడా మంచిగా వేసుకోవచ్చు. మా భీష్మకు ఒక అలవాటేంటంటే, నేను ఆయన ఎనకాల ఉండాలి. సో, ఎక్కడికెళ్ళినా నన్ను చెయ్యి పట్టుకొని తీసుకొని ఎళ్తాడనమాట. ఫుల్ అంటే ఫుల్ నాటీగా అయిపోయిండండి. మేబీ అబ్బాయిలంతా ఇంతే ఉంటారేమో! అమ్మాయిలు కొంచెం చెప్తే వింటారు కానీ, అబ్బాయిలైతే అస్సలు వినరు. రోజుకొక ఎక్స్‌పెరిమెంట్, రోజుకొక యాంగిల్, రోజుకొక వింతని చూపిస్తున్నాడనమాట మాకు. ఈ మంచాన్నయితే ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా మా భీష్మ తప్ప ఇంకెవ్వరు వాడలేరనమాట. మొత్తం ఆయనకొక్కడికే సరిపోతది. మొత్తం అంతా పొర్లాడతాడు మంచం మీద. మంచం మీదకి ఎట్లా ఎక్కుతాడో చూడండి. అసలు పడిపోతా అన్న భయం గూడా ఉండదు. ఎట్లా పడితే అట్లా కార్నర్‌కే కూర్చుంటాడు మళ్ళా ఎక్కినా కూడా. సో, మా ఇల్లు చూడండి అసలు ఆగమాగం జేషిండు. ఆ టాయ్స్ కానీ, ఆ టెడ్డీస్ కానీ కొద్దిసేపే ఆడుకుంటాడు. ఇంక తర్వాతకి అసల పక్కన పడేస్తాడు. ఇంకా డైలీ ఒక బనానా అయితే తింటాడు. బనానాస్ మంచిగా తింటాడు. అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. కొన్ని ఇష్టంగా తింటాడు. ఇంకా కొన్ని తినడు. అవి కూడా మెల్లిగా అలవాటు చేయాలి. సో, నాకు పరోటా తినాలనిపిచ్చింది. ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ ఉంది. దాంట్లోకి పరాటా అయితే చాలా బావుంటుందని ఇంకా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ తినడం తగ్గించాలి అన్నట్టు డిఫరెంట్‌గా కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. పరాటా ఇట్లా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. పరాటా అయితే చాలా బాగొచ్చింది. పొరలుగా మంచిగా చూడండి. ఓవరాల్‌గా ఎంత బావుందో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటది. సో, మీరు కూడా ఖచ్చితంగా ఈ పరాటాని ట్రై చేయండి. మన ఛానెల్‌లో ఉంది. ఉప్మా కోసం మంచిగా పాలు కాగబెట్టేసాను. పాలైతే ఫుల్ స్టాక్‌లో ఉంటాయి ఇంట్లో.